హలో నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలైతే హీటెక్కినాయి. అయితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారైతే టికెట్ దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతం అన్నగారు మనతో పాటు ఉన్నారు. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే దాదాపు ఒక 40, 45 ఏళ్ల కల. దాంట్లో 2006 నుంచి మేబీ మీరు 2006 నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారు. సో డాడీ గారి సేవ, అదేవిధంగా మీ సేవ, సో ఇవన్నీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అందరు పెద్దలందరికీ, ఎస్పెషల్లీ మా రేవంత్ అన్నకి, పిసిసి మహేష్ అన్నకి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి, అందరు కూడా పాదాభిధ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకన్నా ఎక్కువ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నవీన్ యాదవ్ చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇంత పెద్ద అవకాశం, అంటే ప్రజల ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రజలే అందరూ కలిసికట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి వాళ్ళే అంత అంత సంతోషంగా ఉన్నారు ఇక్కడ. ఓకే. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ అనగానే జనరల్గా ఇవాళ చాలా మంది పోటీలు ఉన్నారు. దాంట్లో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు. కొంత బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా. సో ఆ విమర్శలు ఎట్లా తిప్పికొట్టి జనాల నుంచి ఆదరణ తెచ్చుకోవాలని? అవన్నీ ప్రజలకు తెలుసు, అవన్నీ విమర్శలు అని చెప్పి. నన్ను బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో చెప్పుకోవాలి. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పుకొని ఓట్లు అడగాల. నవీన్ యాదవ్ మీద విమర్శిస్తే వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ అంటే బీఆర్ఎస్ పార్టీకి భయము. నవీన్ యాదవ్కి 2018లో అవకాశం కల్పించకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. నాకు ఎంఐఎం 2014లో పోటీ చేసినాను. అప్పుడు నేను 29 ఇయర్స్, 2002వ ప్లేస్ వచ్చిన నేను. తర్వాత 18లో నాకు అసదుద్దీన్ ఓవైసీ గారిని ఒత్తిడికి గురి చేసి నాకు బీఫామ్ రాకుండా చేసినారు. అది బీఆర్ఎస్ పార్టీ. అది కాకుండా మళ్ళీ 2023లో కూడా బీఆర్ఎస్ నాకు బీఫామ్ రాకుండా అడ్డుపడ్డారు. సో సరే, పొలిటికల్గా మనలాంటి వాళ్ళు ఎదుగుతుంటే రాజకీయంగా అణిచివేయడం అనేది నేను అప్పుడప్పుడే నేర్చుకున్నాను. నేను రాజకీయంగా డ్యామేజ్ చేయడం అంటే ఓకే, కానీ ఎదగొద్దు అని పర్సనల్గా కూడా డ్యామేజ్ చేయాలని చెప్పి మల్టిపుల్ కేసెస్ పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేయాలని చూసినారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఈరోజు దైవ నిర్ణయం. ఈ ఎలక్షన్ వచ్చిందంటే ఇది దైవ నిర్ణయమే. బీఆర్ఎస్ పార్టీకి నవీన్ యాదవ్ అంటే భయము. ఈరోజు నవీన్ యాదవ్కి ఈరోజు కాదు, ఆ రోజున ఉండి కూడా బీఫామ్ నవీన్ యాదవ్ టికెట్ రావద్దనే బీఆర్ఎస్ రోజు జపం చేసుకుంటూ ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా సేవలను కానీ మా కష్టాన్ని అన్నీ, అంటే పబ్లిక్కి వీళ్ళు భరోసాగా ఉంటారని జనం మ్యాండేట్. ఇది పబ్లిక్ ఒక స్థానికుడు కావాలనుకోవడం, వాళ్ళకి మర్యాద ఇచ్చేటోడు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించేటోడు కావాలనేది వాళ్ళకు ఉంది. అవన్నీ కూడా స్టడీ చేసి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంది. నాకు నవీన్ యాదవ్ టికెట్ వస్తుందనే ఒక ఫియర్తో రకరకాల విమర్శలు మా మీద చెప్పడం జరుగుతుంది. ఆ విమర్శల గురించి నేను ఆలోచించే అంత లేదు. బీఆర్ఎస్ పార్టీ కాస్త, అంటే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కాస్త నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్కి ఇవ్వంగానే ఆ బీఆర్ఎస్ పార్టీ పోయి భయం రాష్ట్రీయ సమితి పార్టీగా మారిపోయింది. సో ఆ భయంతోనే వాళ్ళ మీద రకరకాల విమర్శలు లేదు. ఈ విమర్శలు ఇవాళ కొత్త కాదు, 40 ఏళ్ళ నుండి మా వెంబడి పడ్డరు. భగవంతుడు అనేటోడు ఉన్నాడు. మా ముందు మంచి మంచి లీడర్లు వచ్చిర్రు, పోయారు, పార్టీలు వచ్చినాయి, పోయినాయి. వాళ్ళ పని ఏంది? వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ, నాలెడ్జ్ ఉంది. వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు అంత పరిపాలించినప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనుల మీద జనంలోకి పోకుండా నవీన్ యాదవ్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకే నష్టం అది. సో మా ప్రాంత ప్రజలంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని చెప్పి చాలా బలమైన నిర్ణయంతో ప్రజలు ఉన్నారు. అభివృద్ధే మా లక్ష్యంగా మేము పబ్లిక్లోకి వెళ్తాం. ఓకే. అంటే స్థానిక నాయకులు, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన అనుభవం ఉంది. బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలను గుర్తుపట్టే సామర్థ్యం మీకు ఉంది. సో జూబ్లీహిల్స్ని ఫైనల్గా ఎట్లా అభివృద్ధి చేయాలని? జూబ్లీహిల్స్ చాలా అణచివేయబడ్డ, అసలు డెవలప్మెంట్ యాక్టివిటీసే లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ దృష్టి పెట్టి మేమంతా కూడా, అంటే రేవంత్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ 3 మంత్రులను అపాయింట్ చేసి, పొన్నమన్నని, వివేక్ అన్నని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, అందరినీ కూడా ఇక్కడ అపాయింట్ చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా ఇమ్మీడియట్ సాల్వ్ చేయడానికి 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గత 30 సంవత్సరాలు జరగని కార్యక్రమాలు ఈరోజు రేవంత్ అన్న ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాంత ప్రజలను అంతా కూడా చాలా, అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఏర్పడ్డది.
సో మేము సరే అపార్ట్ ఫ్రమ్ డ్రైనేజ్ సీసీ రోడ్స్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది మా డ్రీమ్. ఇంకా మైనారిటీస్కి కొన్ని గ్రేవ్ యార్డ్ సంబంధించి ఉంది, దాని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందరి అభివృద్ధి మా లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఓకే, చూశారు కదా అన్న బిజీ షెడ్యూల్ వల్ల కొంత సమయం లేదు, అయినప్పటికీ కూడా మనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశా, కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. నవీన్ యాదవ్ గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం.